సెక్షువల్ అఫెన్సెస్లో ఉండే రేప్ అండ్ మర్డర్ కేసెస్ చాలా చూస్తూ ఉంటాం. వీటిని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? అంటే ఏం చేస్తే రేప్ అయినట్టు? వెన్ దర్ ఇస్ పెనిట్రేషన్ ఆఫ్ జెనిటల్ ఆర్గన్, దాన్ని రేప్ అనరా? దట్ ఈస్ డెఫినెట్లీ రేప్. ఓకే, కానీ జెనిటల్ ఆర్గన్ పెనిట్రేట్ చేస్తేనే రేప్ అని కాదు. పెన్ కూడా పెనిట్రేట్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక అమ్మాయితో చేయించవచ్చు, అది కూడా రేప్. మేడ్ టు డూ సో. అంటే ఈయన ప్రొవోకేట్ చేసి చేపించినప్పుడు దాన్ని కూడా రేప్ కిందకే డెఫినేషన్ ప్రకారం అవుతుంది. జనాలు అనుకున్నట్టు రేప్ జరగటం వేరు, దాన్ని మ్యానిపులేట్ చేసిన, పెన్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసిన, కిస్ చేసిన. ఓకే, సో ఈయనే పోయి టచ్ చేయాలని రూల్ లేదు. సో ఎలా సాల్వ్ చేస్తారు సార్ ఒక రేప్ అండ్ మర్డర్ కేసులను? మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మేము ఎగ్జామిన్ చేసేది ఏంటంటే అక్కడ గాయాలు ఉన్నాయా, ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, ఆ ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాం. ప్యూబిక్ హెయిర్ కానీ, ఇంకా వేరే సెమినల్ స్టెయిన్స్ కానీ, బ్లడ్ స్టెయిన్స్ కానీ, సెలైవా స్టెయిన్స్ కానీ ఏమైనా దొరికితే ఇవి ఉన్నాయని చెప్తాం తప్ప రేప్ జరిగిందని మేము చెప్తాం. దట్ వాజ్ డిసైడెడ్ బై కోర్టు. దాన్ని రేప్ అంటామా లేదనేది డిసైడ్ చేసేది కోర్టు. ఒక రేప్ అనటం అసలు వాడరు అనమాట మీరు? మేము వాడరు.